ఎన్నికల ముందు సీఎం చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు సొంత గృహం లేక అద్దెలు చెల్లించలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిరుపేదలకు ఇంటి స్థలాలు మంజూరు చేయాలని, పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇచ్చి గృహ నిర్మాణానికి 5 లక్షలు మంజూరు చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు డిమాండ్ చేశారు. ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, కూటమి సర్కారు ఎన్నికల్లో ఇచ్చిన ఇళ్ల స్థలాల హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఐ కాకినాడ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కాకినాడ ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి ఇళ్ల స్థలాలకు అర్జీలు అందజేశారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం తక్షణం పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలని, 5 లక్షల రుణం మంజూరు చేయాలన్నారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి బోడకొండ, సహాయ కార్యదర్శి తోకల ప్రసాద్, ఎంఎస్ నారాయణ, రాజువరన్ తదితరులు పాల్గొన్నారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తుంది. గత ఎన్నికల ముందు టీడీపీ కూటమి మేము అధికారంలోకి వస్తే గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, అర్బన్ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇస్తామని వాళ్ళ హామీ ఇచ్చారు. ఆ హామీలో భాగంగా కేబినెట్లో కూడా ఆమోదం తెలియజేశారు. అందుకని ఈ కాకినాడ జిల్లాలో ఇప్పటికే చాలా నియోజకవర్గాల్లో చాలా దరఖాస్తులు వచ్చినాయి. ఈరోజు కాకినాడలో కూడా సుమారుగా ఇప్పటికే 7,000 దరఖాస్తులు పైగా పేదవాళ్ళందరూ రాసుకున్నారు. అందుకే ఒకటే కొడుతున్నాం, పండగ అయిపోయిన తర్వాత మరుక్షణమే జిల్లా కలెక్టర్ గారు విచారణ చేసి ప్రతి పేదవాడికి ఈ టౌన్లో ఉన్న 2 సెంట్లు భూమి ఇచ్చి 5 లక్షల రుణం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. లేకుంటే మాత్రం సిపిఐ పెద్ద ఎత్తున ఉద్యమిస్తుందని తెలియజేస్తున్నాం.